ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం దానియేలు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు తన బాహుబలం చేత మిమ్మలను నిత్యం బలపరిచి ఆయన ఒక చక్కటి త్రోవలో మిమ్మలను క్షేమముగా తోడుకొని వెళ్ళునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. మన ప్రభుకి నిరంతరం స్తుతి మనం చెల్లించాలి. ఆయన స్తుతి కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మన ప్రభు మనల్ని బట్టి స్తుతిని పొందాలని ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. అయితే ఈ వచనంలో దేవుడు ఒక విషయమై ఆయన స్తుతి నొందుతున్నాడు. ఏమిటండి ఆ విషయం? ఆయన అనుదినం మన భారమును భరించుచున్నాడట. ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడట. మన భారం భరించే దేవుడు, మనకు రక్షణకర్తగా ఉన్నటువంటి ఆ తండ్రి ఇందును బట్టి మన ద్వారా ఆయన స్తుతి నొందుచున్నాడు. ఆయన మహిమపరచబడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ భారములన్నిటినీ దేవుడే భరిస్తున్నాడు. మీరు మీ భారములను భరించాల్సిన అవసరం లేదు. పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. నీ చింత అనే భారం, నీ భవిష్యత్తును గురించినటువంటి భారం, నీ రోగమును గురించినటువంటి భారం, నీ అప్పు సమస్యను గురించినటువంటి భారం, నీ కుటుంబ పరిస్థితులనేది భారం, ఇంకా అది మరి ఏ భారమైనా కావచ్చు. ఈ భారములన్నిటినీ నీవు ఆయన మీద మోపవలసి ఉన్నది. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నీ భారాన్ని నేను మోయడానికి సిద్ధముగా ఉన్నాను. అనుదినం, ఏదో ఒక్కరోజు ఒక పూట కాదు, అనుదినం నీవు ఈ భూమి మీద యాత్ర చేయు దినములన్నిటిను నేను నీ భారాన్ని భరిస్తాను. నీ భారాన్ని మోసుకుంటూ వెళతాను. నీవు మెల్లగా నా అడుగులలో అడుగులు వేస్తూ నాతో పాటు ముందుకు వచ్చేయి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ భారాలన్నీ మరి ఆయన మీద వేసావా? ఒకవేళ నీ భారాలు ఆయన మీద వేయకపోతే నీ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటాయి. నిన్ను భయానికి గురి చేస్తాయి. నీ పరిస్థితులన్నీ కూడా ఏది కూడా ఒక పట్టణ చక్కగా నువ్వు చేయలేవు. నీ అంతరంగం ఒక విధమైన భయముతో నిండిపోతుంది. కాబట్టి నీ భారం ఆయన మీద వెయ్యి. నీ భారాలన్నీ కూడా ఆయన మోస్తాడు. ఆయన ఎవరో తెలుసా? ఒక గేటు దగ్గర కూర్చున్న ఒక వాచ్మెన్ లాంటి వాడు కాదు, ఒక బానిస కాదు. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన ప్రభు
సమస్తాన్ని సృజించిన దేవుడు, ఈ విశ్వానికే రాజు, చక్రవర్తి. మాట మాత్రం సెలవిస్తే సమస్తం ఉన్న ఫలంగా ఉనికిలోకి వచ్చాయి. అటువంటి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా బిడ్డ, నీ భారం నా మీద మోపు, నేను వాటిని మోస్తాను. అధైర్యపడకు, నేనున్నా నీతో. నీ కార్యములన్నీ నేను సఫలం చేస్తాను. నీవు నీరు కట్టిన తోట వలె మారిపోతావు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఓటని నేను తీస్తాను. నిన్ను ఆదరిస్తాను. నీ కన్నీరు నేను తుడుస్తాను. నీ అంగలార్పుని నాట్యంగా మార్చేస్తాను. నా ప్రియ బిడ్డ, నా వైపు చూడు. ప్రభు యొక్క స్వరాన్ని విని ప్రిలారా, ఆయన తట్టు చూచి మీ విశ్వాస యాత్రలో మీరు ముందుకే సాగి వెళ్ళండి. ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకొనండి. ప్రభు తన యొక్క కృపను మీకు తోడుగా ఉంచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా భారములన్నీ మీ భుజస్కంధాల మీద మేము మోపుచున్నాం. మా ప్రియ తండ్రి, అనేక పర్యాయములు మా భారములన్నిటినీ మేమే మోసుకునుచున్నందు చేత మా తండ్రి అలసిపోయాం, కుంగిపోయాం. ప్రభువా, మా అడుగులు మా త్రోవలో తడబడ్డాయి. మా తండ్రి, మా భారములు ఈ దినాన మీ పైన వేయడానికి ప్రభువా మేము ఇష్టపడుతున్నాం, మిమ్మలను విశ్వసిస్తున్నాం. ప్రభు, మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.